నమస్తే, వెల్కమ్ టు నేటి రాత్రి. నేను మీ శివసుబ్రహ్మణ్యం కట్ట. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ కూడా 10 సంవత్సరాలు మేము బీఆర్ఎస్ ని చూసినాం. 3 సంవత్సరాలు ఇప్పుడు కాంగ్రెస్ గురించి కూడా కానొస్తున్నది. ఇంకా 2 సంవత్సరాలు అయితే మళ్ళీ ఎలక్షన్స్ వచ్చేస్తాయి. మళ్ళా వచ్చే ఎన్నికల్లో బీజేపీకి ఎందుకు ఓటు వేయొద్దు అన్న ఆలోచనతోని తెలంగాణలో ఉన్న ప్రజలు కూడా చాలా మంది కూడా ఉన్నారు. కానీ బీజేపీలో కొన్ని చేంజెస్ రావాలి, బీజేపీలో నాయకులు మారాలి. కొంతమందికి ఏంటంటే ఇంటర్నల్ గా కొన్ని లొల్లుళ్ళు ఉన్నాయి, అవన్నీ కూడా పోవాలి. కానీ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే చాలా మంది కూడా ఇప్పుడు బండి సంజయ్ గారికును ఈటెల రాజేందర్ గారికి కొన్ని గొడవలు ఉన్నాయి, వాళ్ళిద్దరికి పడతలేదని చెప్పి చెప్తా ఉన్నారు. కానీ ఈ రోజు మనం చూసుకున్నట్లయితే వాళ్ళిద్దరు కూడా కలిసిపోయినారు. మరి వాళ్ళిద్దరు కూడా కలిసిపోయినాక పార్టీలో ఉన్న కార్యకర్తలు అందరిలో కూడా ఒక రకమైన జోష్ వచ్చింది. వీళ్ళిద్దరు కలిసిపోయినారు కదా, ఇంకేంది ఇక ఇక్కడ బీజేపీని ఆపేటోళ్ళు ఎవరు కూడా లేరు. ఎందుకంటే అటు ఈటెల రాజేందర్ గారికి కానివ్వండి, బండి సంజయ్ గారికి కానివ్వండి, ఇద్దరిది కూడా రాష్ట్రంలో చాలా పెద్ద ఓట్ బ్యాంక్ ఉన్నది. మరి వాళ్ళిద్దరు కూడా సీనియర్ నాయకులు. అటు బండి సంజయ్ గారికి మాస్ ఫాలోయింగ్ ఉన్నది, మరి ఈటెల రాజేందర్ గారికి కూడా చాలా సపోర్ట్ ఉంది కార్యకర్తల నుంచి కానివ్వండి, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరి నుంచి కూడా. ఒక బీసీ బిడ్డగా ఈటెల రాజేందర్ గారిను సంజయ్ గారిని చూస్తా ఉన్నారు కాబట్టి బీసీ మద్దతు కూడా వీళ్ళకి చాలా దక్కుతుంది. వీళ్ళిద్దరు కలిసిన వెంటనే పార్టీలో నిజంగా చెప్పాలంటే ఒక రకమైన జోష్ వచ్చింది. మరి ఇక రాజాసింగ్ గారు కూడా ఏమంటున్నారంటే వాళ్ళిద్దరు కలిస్తే అయిపోదు, పార్టీలో ఉన్న వాళ్ళందరినీ కూడా కలుపుకొని పోవాలని చెప్పి చెప్తా ఉన్నారు. కాబట్టి కరెక్టే అది. మరి బీజేపీ ఇక్కడ అధికారంలో రావాలంటే నాయకులు అందరూ కూడా కరెక్ట్ గా ఉండాలి, మీరు అందరు కూడా కలిసికట్టుగా ఉండాలి. ఎందుకంటే మొన్న రీసెంట్ గా వరంగల్ పోయినప్పుడు కూడా పరకాల బీజేపీ క్యాండిడేట్ గారు కాళీప్రసాద్ గారు ఈజ్ వెరీ క్లోజ్ టు ఈటెల రాజేందర్ గారు. యాక్చువల్లీ ఒకటే అనిపిస్తుంది ఏంటంటే అటు సంజయ్ గారు అయినా కూడా ఈటెల రాజేందర్ అయినా కూడా వాళ్ళిద్దరు కలుస్తేనే మేము ఏదైనా కూడా చేయగలుగుతాం. పార్టీలో ఒక స్టాండ్ అనేది ఎవరికైనా ఉంటేనే మేమందరం కూడా ధైర్యంగా ముందుకు పోగలుగుతాం. ఇట్లాంటి క్లాషెస్ ఉన్నప్పుడు మేమైనా కూడా ఏం చేస్తామని చెప్పి ఈవెన్ ఎవరికైనా ఉంటది కదా బీజేపీలో. సో ఇప్పుడు ఆ టెన్షన్లు అనేది పోయినాయి. మరి చెప్పాలంటే మరి కమల దళంలో కూడా కథనోత్సవం కనిపిస్తా ఉన్నది. ఫలించిన హైకమాండ్ వ్యూహం, సకాలంలో అధిష్టానం జోక్యంతో కలిసిపోయిన సీనియర్లు, క్యాడర్లో రెట్టించిన ఉత్సాహం, విద్యావంతులు యువత బీజేపీ వైపు చూస్తా ఉన్నారు. పార్టీని విజయతీరాలకు చేర్చనున్న ఐక్యత రంగం, పట్టభద్రుల్లో కాంగ్రెస్ పై అసంతృప్తి, బండి సంజయ్ మాస్ క్రేజ్ తో కొత్త హవా, సీనియర్ల అనుభవం పార్టీకి పెద్ద అండ. అదే చెప్తున్నా ఏంటంటే సీనియర్లు ఎవరు ఉన్నారంటే ఈటెల రాజేందర్ గారు సీనియర్లు, అనుభవం పార్టీకి పెద్ద అండగా. అది ఇక బండి సంజయ్ గారు మాస్ క్రేజ్ మనకు తెలిసిందే. ఒకప్పుడు ఊపింది కూడా బీజేపీ నుండి ఊపింది కూడా ఎవరు అని అంటే బండి సంజయ్ గారు అనే చెప్తారు. ఇక వేరే ఏంటంటే ఇంటర్నల్ క్లాషెస్ వల్ల కొన్ని పాలిటిక్స్ వల్ల కొన్ని ఇబ్బందులు అయితే పార్టీలో జరిగినాయి. మరి గతంలో కూడా మోదీ గారు ఇక్కడికి వచ్చినప్పుడు కూడా గట్టిగా క్లాస్ వీకిన అందరికి అసలు ఏం చేస్తా ఉన్నారు మీరు, ఇక్కడ ఏ పార్టీని ఏం చేయాలనుకుంటున్నారు, నేనేమో ఇక్కడ తెలంగాణలో బీజేపీ రావాలని చూస్తే మీరేమో ఇక్కడ నాశనం చేస్తా ఉన్నారని చెప్పి కూడా అప్పట్లో గట్టిగా క్లాస్ వీకడం జరిగినది. మరి ఇక ఈటెల రాజేందర్ గ్రౌండ్ లెవెల్ మేనేజ్మెంట్ పార్టీకి కొత్త బలాన్ని ఇస్తున్నదని చెప్పి కూడా చెప్తా ఉన్నారు. ఇక మనం చూసుకున్నట్లయితే ఎందుకంటే ఇప్పుడు ఎమ్మెల్సీ ఎలక్షన్స్ కూడా రాబోతున్నాయి కదా, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎలక్షన్స్, అది కూడా గెలవాలంటే ఏం చేయాలి, నాయకులందరూ కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ కలవాలి. ఇప్పుడు సెంట్రల్ లెవెల్లో ఉన్న నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు పిన్ టు పిన్ బీజేపీ అనేది వాళ్ళ విజిలెన్స్ ఎట్లుంటది ఏంటనేది ఒకసారి ఆలోచించుకోండి. సెంట్రల్ లెవెల్లో బీజేపీ కూడా ఉంది కాబట్టి సౌత్ సైడ్ కూడా తను ఎప్పటి నుంచో కూడా గెలవాలని చెప్పి చూస్తా ఉన్నది, కానీ రావట్లేదు. గత ఎన్నికల్లోనే గెలవాలని అనుకుంది కానీ ఛాన్స్ రాలేదు. ఇప్పుడు మళ్ళీ వచ్చే ఎన్నికల్లో కానివ్వండి, ఇప్పుడు రాబోయే ఎమ్మెల్సీ ఎలక్షన్స్ ఏవైతే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ ఏవైతే ఉన్నాయో మరి దాంట్లో కూడా గెలవాలి అని చెప్పి బీజేపీ అయితే గట్టిగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నది. మరి దానికి సంబంధించి స్ట్రాటజీస్ కానివ్వండి, సన్నాహాలు అవన్నీ కూడా చేస్తూ ఉన్నది. కాబట్టి ఇక జనాలలో కానివ్వండి, యూత్లో కానివ్వండి, ఎక్కడ చూసుకున్నా కూడా ఒక పాజిటివ్ వైబ్స్ అనేది బీజేపీ సైడ్ అయితే ఉంది. దాన్ని క్యాచ్ చేసుకోవాలంటే సీనియర్ నాయకులు కానివ్వండి, పార్టీలో ఉన్న నాయకులు అందరూ కూడా కలిసికట్టుగా పనిచేయాలి. బీజేపీకి ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటిది అని అంటే తెలంగాణలో ఒకవేళ బీజేపీ కనుక అధికారంలోకి వస్తే ఒక బీసీ సీఎం అవుతారు. అదొకటి బీజేపీకి చాలా ప్లస్ పాయింట్.
అది మరి ఇక ఈటల రాజేందర్ గారు కానివ్వండి, బండి సంజయ్ గారు కానివ్వండి, ఎవరైనా కూడా, ఎందుకంటే ఆల్రెడీ కొన్ని న్యూస్లు వస్తా ఉన్నాయి, ఈటల రాజేందర్ గారికైనా బండి సంజయ్ గారికైనా వారిద్దరిట్లో ఎవరో ఒకరు సీఎం క్యాండిడేట్ అయ్యే అవకాశం ఉంటుందని చెప్పి కూడా వార్తలు వస్తా ఉన్నాయి. ప్రాపర్ అండర్స్టాండింగ్ తోని పోతేనే ఫస్ట్ ఏంటంటే బీజేపీని తెలంగాణలో అధికారంలోకి తీసుకురావాలి. దాని తర్వాత ముచ్చటికి ఏదైనా కూడా అధికారంలోకి వచ్చినాక ఇక పార్టీ మొత్తం మీ హ్యాండ్లోనే ఉంటుంది, రాష్ట్రం కూడా మీ హ్యాండ్లోనే ఉంటుంది. కాబట్టి అప్పుడు మీరు ఏది చేసినా కూడా చెల్తాయి. మరి ఇప్పుడు లోకల్లో ఉన్న లీడర్లు అందరూ కూడా ఎవరైతే ఎమ్మెల్యేగా పోటీ చేసినారో, ఎమ్మెల్సీగా పోటీ చేసినారో వాళ్ళందరూ కూడా అదే చెప్తా ఉన్నారు. ఏంటంటే బీజేపీకి ఉన్న క్లాష్ ఏంటంటే ఇప్పుడు పార్టీ ప్రెసిడెంట్ కానివ్వండి ఎవరైతే ఉన్నారో, ఇప్పుడు బండి సంజయ్ గారు ఉన్నప్పుడే మంచిగా ఉన్నాయని చెప్పి కూడా కొంతమంది చెప్తా ఉన్నారు. మళ్ళీ ఎలక్షన్స్ అప్పుడు కూడా పార్టీ ప్రెసిడెంట్ మారే అవకాశాలు ఉంటాయి, ఎందుకంటే 2 years కాబట్టి. మరి అది కూడా ఎవరికి ఇస్తారు అనేది చూడాలి. ఎవరికి ఇస్తే పార్టీని ముందు వరుసలో ఉంచుతారు, పార్టీని అధికారంలోకి తీసుకొచ్చే ఛాన్సెస్ ఎవరి వల్ల ఉంటుంది. ఇన్ కేసు బండి సంజయ్ గారికి మళ్ళీ అదే పగ్గాలు ఇచ్చిన ఈటల రాజేందర్ గారు బండి సంజయ్ గారు ఇద్దరు కలిసి ఎట్లా చేసుకుంటారు, మరి ఏమైనా డివైడ్ చేసుకుంటారు తెలంగాణని, అంటే మరి సౌత్ ఒకరు నార్త్ ఒకరు అట్లా ఏమైనా డివైడ్ చేసుకొని చేస్తారా ఏందనేది కూడా తెలియాల్సిన ముచ్చటనే. అదే అంటున్నా, మరి ఎట్లా చేసినా కూడా ఏదైనా కూడా సీఎం క్యాండిడేట్ ఎవరైనా కూడా, ఎందుకంటే బీజేపీలో యాక్టివ్ గా కానివ్వండి ప్రతి విషయంలో, అంటే ఎలక్షన్స్ వచ్చినా ఏది వచ్చినా కూడా అక్కడ క్యాండిడేట్స్ ని గెలిపించడానికి ముందు వరుసలో ఎవరు ఉన్నారంటే బండి సంజయ్ గారును ఈటల రాజేందర్ గారే. మరి వీళ్ళిద్దరి మధ్యలో క్లాషెస్ అనేది లేకపోతే 100% వీళ్ళిద్దరు కలిసి పార్టీని నడిపించి, అంటే మిగతా కార్యకర్తలు కూడా ఉన్నారు పనిచేసే వాళ్ళు కాదని కాదు, మెయిన్ గా ఏంటంటే బీజేపీలో వీళ్ళిద్దరే కనిపిస్తున్నారు కాబట్టి వీళ్ళిద్దరు కలిసి ఇంకా పార్టీలో ఉన్న మంచి నాయకులు, సీనియర్ నాయకులు వాళ్ళందరినీ కూడా కలుపుకొని పోతే మళ్ళీ వచ్చే ఎన్నికల్లో 100% బీజేపీ అధికారంలో ఉంటది. మరి దీనిపైన మీరేమనుకుంటున్నారు అనేది ప్రతి ఒక్కరు కూడా కామెంట్లో పెట్టండి ఫ్రెండ్స్. లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన నేటి ధాత్రి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీకు నచ్చిన వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి.